Good morning, everyone. This is S. Madhavilata, Contract Faculty in Mathematics, Dr. BRR Government College, Jadcherla. Today, I will discuss you elementary properties of a group. So, first theorem, uniqueness of identity. తత్సమం ఏకైకం. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఒక సమూహంలో తత్సమ మూలకం ఏకైకము. సో ఒక సమూహంలో తత్సమ మూలకం ఏకైకం అని చెప్తున్నప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఏది అని మనకి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుంటే మనం ఏం తీసుకుంటామంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ తీసేసుకుంటాం అన్నట్టు. సో కాబట్టి ప్రూఫ్లో ఏం చేస్తున్నామంటే జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. ఇక్కడ సమూహంలో తత్సమ మూలకం ఏకైకము అంటున్నాడు అన్నప్పుడు ఒకటే కాకుండా రెండు తీసుకుందాం. మనం తీసుకొని ఆ రెండు తత్సమ మూలకాలు ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఈక్వల్ అని చూస్తే సరిపోతుంది. సో E1, E2లు జీలో రెండు తత్సమ మూలకాలు అనుకొనుము అంటే 1 అని చూపించాలి. బట్ ఇక్కడ 2 తీసుకొని ఈ 2 కూడా ఈక్వల్ అని చూపిస్తాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 2లో కూడా జీలో E1 అనేది ఐడెంటిటీ తీసుకున్నాక E2 అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ అని తీసుకుందాం. అప్పుడు E1, E2లు రెండు కూడా జీలోనే ఉంటాయి కదా. జీలోనే ఉన్నప్పుడు E1 అనేది ఐడెంటిటీ అయినప్పుడు మనకి కండిషన్ ఉంది. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి? ఏ బిలాంగ్స్ టు జీ, ఏఈ ఈక్వల్ టు ఈఏ గనక అయితే ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంటు. ఫ్రమ్ దట్ ప్రాపర్టీ ఏం రాస్తున్నాము అని అంటే ఇక్కడ E2 అనేది ఎలిమెంట్ కాబట్టి E2 E1 E2 అనేసి రాసేస్తున్నాం అన్నట్టు. E2 అనేది ఎలిమెంట్, E1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అయినప్పుడు E2 E1 E2 అనేసి రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే జీలో E2 అనేది ఐడెంటిటీ తీసుకొని E1 అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. E1 E2లు బోత్ ఆర్ ఇన్ జీ, మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏఈ ఈక్వల్ టు ఈఏ. ఆ ప్రాపర్టీ ప్రకారం ఏం రాస్తున్నామంటే E1 అనేది మనకి ఎలిమెంట్, E2 అనేది ఐడెంటిటీ కాబట్టి E1 E2 ఈక్వల్ టు E2 E1 అంటున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ E1 E2 ఉంది, ఇక్కడ E1 E2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ E2 E1, ఇక్కడ E2 E1. బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మిడిల్లో E1 E2 కూడా ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ 1 and 2 అంటే E1 ఈక్వల్ టు E2 అని చెప్పొచ్చు. సో మనము ఇక్కడ E1 E2లని ఏం తీసుకున్నాము? బోత్ ఆర్ కూడా ఐడెంటిటీ అనేసి తీసుకున్నాం. రెండు కూడా తత్సమ మూలకాలను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈక్వల్ వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే జీలో తత్సమం ఏకైకము అని చెప్పొచ్చు. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ ఇన్ ఏ గ్రూప్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ప్రాపర్టీ యూనిక్నెస్ ఆఫ్ ఇన్వర్స్, విలోమం ఏకైకము. సమూహం జీలో ఒక మూలకం యొక్క విలోమం ఏకైకము. ఇది స్టేట్మెంటు. ప్రూఫ్ కనుక తీసుకుంటే జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో ఏమి ఇవ్వకుంటే ఏం చేస్తాము? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ తీసుకుంటాం కాబట్టి జీ కామా డాట్ అనేది ఒక గ్రూప్. ఏ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాస్తున్నాం అంటే ఇఫ్ పాసిబుల్ బి కామా సిఆర్ 2 ఇన్వర్సెస్ ఆఫ్ ఏ. ఎందుకు రెండు విలోమ మూలకాలను తీసుకుంటున్నాము అంటే ఒక మూలకానికి ఒకటే విలోమము ఉంటుందని ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. సపోజ్ రెండు విలోమాలు గనక మనకి ఎగ్జిస్ట్ అవుతాయా కావా అనేసి ఇప్పుడు చెప్పాలన్నట్టు. ఇక్కడ B ఈక్వల్ టు C అనేసి ప్రూవ్ చేస్తే ఒకటే విలోమం ఉన్నట్టు. ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు వస్తే రెండు విలోమాలు ఉన్నట్టు. కానీ మనకి ఇదేం ప్రూవ్ చేయమంటున్నాడు? విలోమం అనేది ఒకటే ఏకైకం అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి దానికోసం అని చెప్పేసి మనము రెండు విలోమ మూలకాలను తీసుకుంటున్నాము. ఒకటి ఏ యొక్క విలోమం B అయితే మనకి రెండు విలోమాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఒకటి తీసుకుంటున్నాము. ఏ యొక్క విలోమం B అయితే ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ B. ఇప్పుడు మనకు తెలుసు ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం ఏం రాస్తాము? A ఇంటూ B ఈక్వల్ టు E ఈక్వల్ టు B ఇంటూ A అనేసి రాసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఏ యొక్క విలోమము C అయితే A ఇంటూ C ఈక్వల్ టు E ఈక్వల్ టు C ఇంటూ A. ఏది? సేమ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారము. ఈ 1 2 అనేసి తీసుకొని పక్కకు పెట్టేద్దాం. అలానే నెక్స్ట్ ఇప్పుడు B ఈక్వల్ టు C అని ప్రూఫ్ చేయాలి కాబట్టి B ఈక్వల్ టు తీసుకుంటున్నామమ్మా. ఇక్కడ B ఈక్వల్ టు ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ఏం రాయొచ్చు?
ఈ ఇంటూ బి రాయొచ్చు. ఎందుకు? జీ ఈజ్ ఏ గ్రూప్, బి బిలాంగ్స్ టు జీ కాబట్టి బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి రాయొచ్చు. ఫ్రమ్ ద ఈక్వేషన్ 2 ఏముంది? ఏసి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు సిఏ ఉంది. దాని నుండి ఈ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సిఏ రాయొచ్చు. తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ, జీ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి ఏబిసి బోత్ ఆర్ కూడా ఎక్కడున్నాయి మనకి? అసోసియేట్ ఇన్ జీ ఉన్నాయి కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారము మనము వీ కెన్ చేంజ్ బ్రాకెట్ ఆల్సో. సో సి ఇంటూ ఏబి. నెక్స్ట్ సి ఇంటూ ఏబి ఈక్వల్ టు ఫ్రమ్ 1 ఏం రాయొచ్చు? ఈ రాయొచ్చు, సి ఇంటూ ఈ. అగైన్ ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ఏం రాయొచ్చు? సి ఈక్వల్ టు సి రాయొచ్చు. దేర్ ఫోర్ బి ఈక్వల్ టు సి అనేసి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పొచ్చు మా? ఇక బి ఈక్వల్ టు సి వచ్చింది. బి అండ్ సిలు మనం ఏం చేసినాం? ఏ యొక్క మూలకాలు 2 అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనకి ఒకటే మూలకము వచ్చేసింది. అంటే బి ఈక్వల్ టు సి అయింది కాబట్టి ఒకటే వస్తుంది. కాబట్టి జీలో ఒక మూలకం యొక్క విలోమం అనేది ఏమవుతుంది? ఏకైకం అవుతుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే, నెక్స్ట్ థీరం, G comma dot is an abelian group if A comma B belongs to G and N belongs to Z plus then AB power N equal to A power N into B power N for all A comma B belongs to G. సో ప్రూఫ్ కనుక తీసుకున్నట్టయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. సో ప్రూఫ్ తీసుకున్నట్టయితే జీ కామా డాట్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. నౌ వీ విల్ ప్రూవ్. ఏం చేస్తున్నాం? ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. హియర్ ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఏబి హోల్ పవర్ we will prove that this theorem by mathematical induction. Mathematical induction అంటే గణితానుగమన సిద్ధాంతం. సో గణితానుగమన సిద్ధాంతం మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే n ఈక్వల్ టు 1కి ప్రూఫ్ చేయాలి ఫస్ట్. అది ఇచ్చినటువంటిది n ఈక్వల్ టు 1కి ప్రూఫ్ చేసిన తర్వాత లెట్ ద థీరమ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k అనుకుంటాం. అంటే ఇచ్చినటువంటి థీరమ్ మనం n ఈక్వల్ టు kకి ట్రూ అనేసి అనుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే n ఈక్వల్ టు కేకి ప్రూవ్ చేస్తామన్నమాట. అంటే నిజమని చూపించాలి, దానికి ట్రూ అని చూపించాలి. చూస్తే అప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఏం రాస్తామంటే థీరమ్ ఈజ్ ట్రూ అనేసి చెప్తాం. సో దానికోసం అనేసి ఇప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాం. n ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఏబీ హోల్ పవర్ ఎన్లో n ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏబీ హోల్ పవర్ 1 ఈక్వల్ టు ఏ పవర్ 1 ఇంటూ బీ పవర్ 1. దాని నుంచి ఏబీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏబీ రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ప్రూవ్ చేసినట్టే కదా. ఏబీ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బీ పవర్ ఎన్లో n ఈక్వల్ టు 1కి ట్రూ అయింది. సో ద థీరమ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. నెక్స్ట్ n ఈక్వల్ టు కేకు థీరమ్ ఈజ్ ట్రూ అనేసి అనుకుంటాం. లెట్ ద థీరమ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు కే. n ఈక్వల్ టు కే అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? ఏబీ హోల్ పవర్ కే ఈక్వల్ టు ఏ పవర్ కే ఇంటూ బీ పవర్ కే. సో నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు కే ప్లస్ 1కి ప్రూవ్ చేసేస్తున్నాం. చేసినాక ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఏబీ హోల్ పవర్ కే ప్లస్ 1 ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఏ పవర్ కే ప్లస్ 1 ఇంటూ బీ పవర్ కే ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఒకటి తెలుసు ఏంటి అంటే ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి అని రాస్తాం అన్నట్టు. దీని ప్రకారం ఇక్కడ ఏబీ హోల్ పవర్ కే ప్లస్ 1 ఏం రాస్తామంటే ఏబీ పవర్ కే ఇంటూ ఏబీ అని రాయొచ్చు. దాని తర్వాత ఏబీ హోల్ పవర్ కే అంటే ఇక్కడ ఆల్రెడీ n ఈక్వల్ టు కేకి ట్రూ అని చెప్పేసినాం కాబట్టి ఏబీ పవర్ హోల్ పవర్ కే ఈక్వల్ టు ఏ పవర్ కే ఇంటూ బి పవర్ కే రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఏ పవర్ కే ఇంటూ బి పవర్ కే ఇంటూ ఏబి. సో ఇప్పుడు ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏం రాస్తాము అని అంటే బ్రాకెట్ వీ కెన్ చేంజ్ ఏ పవర్ కే ఇంటూ బి పవర్ కే ఇంటూ ఏ ఇంటూ బి. నెక్స్ట్ అది ఇక్కడ ఏ పవర్ కే తర్వాత బి పవర్ కే ఇంటూ ఏ ఉంది కదా. జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అంటున్నారు కాబట్టి ఎబిలియన్ గ్రూప్లో
ఏ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ నుండి ఏం రాయొచ్చు అంటే ఏబి ఈక్వల్ టు బిఏ రాస్తాం. అలానే ఇక్కడ బి పవర్ కే ఇంటూ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటూ బి పవర్ కే రాయొచ్చు. దాని తర్వాత అగైన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏం రాయొచ్చు అంటే బ్రాకెట్ వీ కెన్ చేంజ్ ఏ పవర్ కే ఇంటూ ఏ ఇంటూ బి పవర్ కే ఇంటూ బి. దాని తర్వాత ఏ పవర్ కే ఇంటూ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఏ పవర్ కే ప్లస్ 1 రాయొచ్చు. దాని తర్వాత బి పవర్ కే ఇంటూ బి ఈక్వల్ టు బి పవర్ కే ప్లస్ 1 రాయొచ్చు. దేర్ ఫోర్ ద థీరమ్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో దేర్ ఫోర్ ఏ బి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని రాయవచ్చు. ఇది ఎప్పుడు కరెక్ట్ అని అంటే ఓన్లీ ఫర్ ఎబిలియన్ గ్రూప్కి మాత్రమే దిస్ ఇస్ ట్రూ. ఏది ఏబి పవర్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. అదర్వైజ్ వీ కెన్ రైట్ ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు బి పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ అనే రాస్తామ్మా. ఏది ఎబిలియన్ గ్రూప్ కానప్పుడు, ఓన్లీ ఎబిలియన్ గ్రూప్ అయినప్పుడు మాత్రమే సేమ్ ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అనేసి రాసేస్తాం. దిస్ ఇస్ ద వన్ మోర్ థీరం. నెక్స్ట్ థీరం, ఒక సమూహంలో తత్సమ మూలకం తప్ప ప్రతి మూలకం యొక్క తరగతి 2కు సమానమైతే అది ఎబిలియన్ సమూహం అవుతుంది. ఇన్ ఏ గ్రూప్ ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఎక్సెప్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ట్రూ, దెన్ దట్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ మనకేం తెలియాలంటే మూలకం యొక్క తరగతి. మూలకం యొక్క తరగతి అంటే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ తెలియాలి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండింటుంది ఏది అని అంటే, సపోజ్ ఏ బిలాంగ్స్ టు జీ కనుక తీసుకుంటే జీ ఈజ్ ఏ గ్రూప్ అనుకుంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ గనక అయితే ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కనిష్ట ధనపూర్ణాంకం గనక తీసుకుంటే అప్పుడు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అయితే అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అని చెప్తామంటే ఎన్ అని చెప్తాము. సో ఇక్కడ థీరంలో ఏమి ఇచ్చాడు అంటే ఎక్సెప్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ట్రూ అంటున్నాడు. అంటే ఎన్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు 2 అన్నట్టు. సో ఎన్ ఈక్వల్ టు 2 అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈ అవుతుంది. ఐ రైట్ హియర్ ఇన్ ఏ గ్రూప్ జీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అంటే మనకు థీరంలో ఇచ్చిన దాన్ని మన అక్కడ ఇన్వర్స్లు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నామంటే నోటేషన్గా రాస్తున్నాం ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ ఏ నాట్ ఈక్వల్ టు ఈ బిలాంగ్స్ టు జీ. ఎందుకంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఆర్డర్ 2 కాదు అంటున్నాడు, రిమైనింగ్ అన్నీ కూడా ఆర్డర్ 2 అంటున్నాడు కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఐడెంటిటీ ఈజ్ 2. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అనుకుంటున్నాం. దాని నుంచి ఏ ఇంటూ బి అంటే క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఏం రాస్తున్నామంటే ఏ ఇంటూ బి ఈక్వల్ బిలాంగ్స్ టు కూడా జీ అవుతుంది. సో ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ అయిందంటే అప్పుడు ఏబి హోల్ స్క్వేర్ కూడా జీఏ. ఎక్కడి నుంచి అంటే థీరం స్టేట్మెంట్ నుంచి రాయొచ్చమ్మ ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ. ఏబి హోల్ స్క్వేర్ అగైన్ ఏం రాస్తున్నామంటే ఏబి ఇంటూ ఏబి రాస్తున్నాము ఈక్వల్ టు ఈ. దాని తర్వాత మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది. ఇన్వర్స్ ప్రాపర్టీ వాట్ ఈజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఏబి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బిఏ ఉంది. ఈ విధంగా వస్తే బి ఈక్వల్ టు ఏం రాయగలుగుతాం మనము ఏ ఇన్వర్స్ రాయగలుగుతాం. సో అలానే ఇక్కడ ఏబి ఇంటూ ఏబి ఈక్వల్ టు ఈ అంటే ఏం రాయొచ్చు అంటే ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఎందుకు అంటే బై ద ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ అని రాసేస్తున్నాము. ఏబి హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. సో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని అలానే వదిలేద్దాం. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు ఈ జీ అయ్యింది అనుకోండి, ఫ్రమ్ ద స్టేట్మెంట్ ఏం రాయొచ్చు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రాయొచ్చు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అన్నప్పుడు అగైన్ ఏ బి ఈక్వల్ టు ఈ అయితే బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అలానే ఇక్కడ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అయింది కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ రాయొచ్చు. నెక్స్ట్ బి బిలాంగ్స్ టు జీ ఇంప్లాయిస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ అయిందంటే బి ఇంటూ బి ఈక్వల్ టు ఈ. దట్ ఇంప్లాయిస్ ఏం రాయొచ్చు బి ఈక్వల్ టు బి ఇన్వర్స్ అనేసి రాయొచ్చు. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రమ్ 1 ఏముంది మనకి ఏబి ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఉంది. సో బి ఇన్వర్స్ ఈక్వల్ టు దీని నుంచి ఏం రాయొచ్చు మా బి రాయొచ్చు. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు ఏ రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది బిఏ వచ్చింది. ఏబి ఈక్వల్ టు బిఏ వచ్చిందంటే విచ్ కండిషన్ ఇస్ దిస్
కమిటేటివ్ ప్రాపర్టీ. సో జీ అనేది గ్రూప్ అయింది, జీ అనేది కమిటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్ ఫోర్ జీ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ అనేసి రాయవచ్చు. సో దేర్ ఫోర్ స్టేట్మెంట్ ఉన్నట్లు రాస్తే సరిపోతుంది. ఒక సమూహంలో తత్సమ మూలకం తప్ప మిగతా ప్రతి మూలకం యొక్క తరగతి 2కు సమానమైతే అది ఎబిలియన్ అవుతుంది అనేసి చెప్పవచ్చు. సో నెక్స్ట్ థీరం చూసినట్టయితే జీ ఒక సమూహం, జీ ఈజ్ ఏ గ్రూప్, ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ జీ, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్, దెన్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎన్ డివైడ్స్ ఎం అనేసి అంటున్నారు. దీనికి నేను ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేస్తామా. ఈ స్టేట్మెంట్ది ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు జీ ఈక్వల్ టు సపోజ్ మనం 1 - 1 I - I తీసుకుందాం. ఈజ్ ఏ గ్రూప్ మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అంటున్నాడు. అంటే సపోజ్ మనం ఇప్పుడు -1 గనక తీసుకున్నట్టయితే -1² ఈక్వల్ టు 1 అంటే ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ -1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్కి ఈక్వల్ అన్నట్టు. నెక్స్ట్ ఏమంటుండు? దెన్ ఇక్కడ ఆర్డర్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ, ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ మీన్స్ ఇప్పుడు -1/4 కూడా మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 4 అనేది ఏంటి అంటే ఎంకి ఈక్వల్ అన్నట్టు. ఒకవేళ -1/4 ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఏమంటుండు? ఎన్ డివైడ్స్ ఎం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ -1 ఈక్వల్ టు 2 వచ్చింది, -1/4 ఈక్వల్ టు 1 వచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఈ 4ని 2 డివైడ్ చేస్తుంది అంటున్నాడు. అంటే 2 డివైడ్స్ 4 అంటే ఎన్ డివైడ్స్ ఎం అంటే అర్థం ఏంటంటే 2 డివైడ్స్ 4 అంటే మనకి ఇక్కడ ఎన్ అంటే ఏంటి? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అనేసి తీసుకుంటున్నాం. లీస్ట్ పాజిటివ్ అంటే 2 లీస్ట్ పాజిటివ్. మనకి 4కి కూడా 1 వస్తుంది, 6కి 1 వస్తుంది, 8కి 1 వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్కి ఆర్డర్ వచ్చినాక దానికన్నా మనకి ఎక్కువ ఉన్న వాటికి ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తే ఆ ఆర్డర్నే ఇక్కడ ఏదైతే ఎన్ ఉందో అది డివైడ్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ అదే అయ్యింది కదా. ఇక్కడ -1 ఆర్డర్ ఎంత ఉంది? 2 ఉంది. కానీ ఇక్కడ -1/4 కూడా 1 అవుతుంది. కాబట్టి 2 డివైడ్స్ 4 కరెక్టే. 4ని 2 అనేది డివైడ్ చేస్తుంది కరెక్టే. నెక్స్ట్ ఒకవేళ -1/8 కూడా ఎంత అవుతుంది? మనకి 1 అవుతుంది అన్నప్పుడు ఈ 8ని కూడా 2 డివైడ్స్ 8 అని రాయవచ్చు, అవునా కదా? సో అదే ఇక్కడ మనం రాశాము. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ప్రూఫ్ చూస్తున్నాం. ప్రూఫ్ ఏంటి అంటే G, dot is a group for A belongs to G, order of A equal to N. దట్ ఇంప్లాయిస్ ఏం రాయచ్చమ్మా? ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఇది మనకు తెలుసు, ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఐన్ ఎలిమెంట్ డెఫినేషన్ ప్రకారం ఇది రాయవచ్చు. సో ఇది జస్ట్ ఏదైతే ఇచ్చారో అది తీసుకుంటున్నాం. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెససరీ కండిషన్ తీసుకుందాం. నెససరీ కండిషన్లో ఏం తీసుకుందాం అంటే లెట్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ తీసుకుందాం. నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఎన్ డివైడ్స్ ఎం అనేసి రాసేద్దాం. సో ఇప్పుడు ఎన్ డివైడ్స్ ఎం అని ప్రూవ్ చేయాలి. దానికోసం అనేసి ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు చూడండి. ఏ లీస్ట్ పాజిటివ్ ఎం ఇంటీజర్ ఎం సచ్ దట్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అంటే ఏమన్నట్లు? దట్ ఇంప్లాయిస్ ఆల్రెడీ మనకి ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అనేది రాయలేము. ఏం రాస్తాము? ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇంతకుముందే చూసినాము -1 ఆర్డర్ ఎంత ఉంది? 2 ఉంది. బట్ -1/4 కూడా ఎంత వచ్చింది? 1 అంటే ఐడెంటిటీ ఎలిమెంటే వచ్చింది. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాయవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఈజ్ లెస్ దాన్ 4 అని తీసుకుంటాం అన్నట్టు. ఒకవేళ -1/2కి కూడా ఏం రాయొచ్చు? 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేసి రాస్తాం. అలానే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం వచ్చిందంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా? ఎన్. కాబట్టి ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సపోజ్ ఇక్కడ 2 కేసెస్ మనం తీసుకుంటాము. ఒకటి ఈక్వల్ టు తీసుకుంటాము, ఒకటి లెస్ దాన్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఈక్వల్ టు కనుక తీసుకుంటే ఎన్ ఈక్వల్ టు ఎంకి
సపోజ్ ఇది ట్రూ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా తెలుసు 2 డివైడ్స్ 2ని 2 డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి n డివైడ్స్ m అనేసి చెప్తాం. నెక్స్ట్ ఇన్ కేస్ n ఈజ్ లెస్ దాన్ m కనుక అయ్యింది అనుకోండి, దీనికి ఏం చేస్తామంటే మనము డివిజన్ అల్గారిథం నుండి తీసుకుంటామమ్మా. అంటే సపోజ్ 2 అనేది ఇప్పుడు ఇక్కడ n అనేదేమో 2 తీసుకుందాం, యాక్చువల్గా ఇది దేనికి కూడా రాదు. సపోజ్ 5 అనేది m తీసుకుందాం అన్నప్పుడు 2 లెస్ దాన్ 5 అయితే తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు డివిజన్ అల్గారిథం అంటే ఏంటి అంటే m ఈక్వల్ టు n³ ప్లస్ r. అంటే ఇక్కడ ఫస్ట్ మనం డివైడ్ చేసి చూద్దామమ్మ. 5ని 2తోని కనుక డివైడ్ చేస్తే 2 2s 4, వాట్ ఈస్ ద రిమైండర్ 1. అంటే ఇప్పుడు 5 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2, ఇక్కడ ఉన్నటువంటి 2 ఇంటూ 2 అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో అది ప్లస్ రిమైండర్ ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి 5 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 1. సో ఇప్పుడు m ఈక్వల్ టు n³ ప్లస్ r అనేసి రాస్తాం అన్నట్టు. ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నా. m ఈక్వల్ టు డివిజన్ అల్గారిథం అంటే ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తాము. నాట్ ఓన్లీ ఫర్ 2, మీరు ఏదైనా తీసేసుకోండి, ఇది రాస్తాం అన్నట్లు. అంటే ఇక్కడ m ఈక్వల్ టు n³ ప్లస్ r అన్నట్టు. సో ఇది డివిజన్ అల్గారిథం. సో అలానే తీసుకుంటున్నాం. m ఈక్వల్ టు n³ ప్లస్ r అని తీసుకుంటున్నాం. ఇక్కడ q, r ఏంటివి అంటే ఇంటీజర్స్. ఇక n m అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఇవేమో పాజిటివ్ ఇంటీజర్స్ అనేసి తీసేసుకుంటున్నాం. సో ఇది నెససరీ కండిషన్లో ఒక పార్ట్ అయింది. సో ఇప్పుడు m ఈక్వల్ టు n³ ప్లస్ r ఉంది కదా. m ఈక్వల్ టు n³ ప్లస్ rకి బోత్ సైడ్స్ కూడా ఏం చేద్దామంటే ఏ పవర్ తీసుకుందాం. ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n³ ప్లస్ r. ఏ పవర్ n³ ప్లస్ rని మనకు తెలుసు ఏ పవర్ m ప్లస్ n కనుక ఉంటే ఏం రాస్తాం ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. దాని ప్రకారం ఇక్కడ ఏ పవర్ n³ ప్లస్ ఏ పవర్ r అని రాస్తున్నాం. దాని తర్వాత ఏ పవర్ mn ఉంటే ఏ పవర్ m హోల్ పవర్ n రాస్తాము. అలానే ఏ పవర్ n హోల్ పవర్ q ఇంటూ ఏ పవర్ r రాస్తున్నాం. ఏ పవర్ n అంటే ఎంత మనకి ఆల్రెడీ గివెన్ ఏ పవర్ n ఈక్వల్ టు ఈ కాబట్టి ఈ పవర్ q రాస్తున్నాం. ఐడెంటిటీ ఎలిమెంట్ని ఎన్నిసార్లు మనం పవర్ చేసినా కానీ అగైన్ ఐడెంటిటీ ఎలిమెంటే వస్తుంది కాబట్టి ఈ పవర్ q ఈక్వల్ టు ఈ అవుతుంది. ఈ ఇంటూ ఏ పవర్ r ఏమవుతుంది మనకి ఏ పవర్ r అవుతుంది. సో దేర్ ఫోర్ ఏమొచ్చిందమ్మా మనకి ఏ పవర్ r ఈక్వల్ టు ఈ వచ్చింది. ఇక్కడ ఏ పవర్ m ఈక్వల్ టు ఈ ఉంది కాబట్టి ఏ పవర్ r ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఈ అనేసి వచ్చింది. సో మనకి తెలుసు ఏంటి అంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ ఉంది అంటే ఇక్కడ n అనేది ఏంటి లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ దానికి దేనికి వచ్చినా కానీ మనము అది తీసుకోలేం. సో ఇక్కడ ఏ పవర్ r ఈక్వల్ టు ఈ వచ్చింది అని అంటే ఇప్పుడు ఏ పవర్ n అనేది ఇది రాంగ్ అన్నట్టే కదా. కాబట్టి ఇది ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అనే దానికి విరుద్ధం. కావున ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అప్పుడు ఏ పవర్ 0 ఈక్వల్ టు మాత్రమే మనము ఈ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 0ను ఎక్కడ రాద్దాము అని అంటే m ఈక్వల్ టు n³ ప్లస్ ఆర్లో రాసేద్దాం. m ఈక్వల్ టు n³ ప్లస్ ఆర్లో రాస్తే m ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి n³ ప్లస్ 0 అంటే nq అవుతుంది. సో m ఈక్వల్ టు n³ ప్లస్ ఆర్ అనే దాంట్లో r ఈక్వల్ టు 0 అయ్యిందంటే n డివైడ్స్ m అని చెప్తున్నా. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సపోజ్ ఇంతకుముందు తీసుకుంది ఇక ప్రతిసారి వేరే వేరే తీసుకోకుండా ఇప్పుడు 5 తీసుకుంటే మనకి ఏమొచ్చింది మా 2, ఇక్కడ 4 తీసుకుంటున్నా రిమైండర్ 1 వచ్చేసింది. అవునా కాదా? అంటే 5 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 తీసుకుందాం. 2 2s 4 రిమైండర్ 0. అంటే ఇప్పుడు 4 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 ఇంటూ 2 ప్లస్ 0 అంటే 4 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2 ఇంటూ 2 రాయొచ్చు. అంటే ఇప్పుడు 4 ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే ఏమన్నట్లు దీని ప్రకారం m ఈక్వల్ టు జస్ట్ n ఇంటూ q అని రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 4 ఈక్వల్ టు n ఇంటూ q అంటే 4 ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే ఈ 2 అనేది 4ని డివైడ్ చేస్తుందా లేదా? చేస్తుంది కాబట్టి ఏం రాయొచ్చు 2 డివైడ్స్ 4 అని రాయొచ్చు. సో దానిలాగానే ఇక్కడ కూడా ఏం రాస్తున్నాం అంటే m ఈక్వల్ టు nq ఉంటే n డివైడ్స్ m అనేసి రాసేస్తున్నాము. సో ఇదేంటి ఇక దేర్ ఫోర్ ఏం రాస్తాం ఇఫ్ ఏ పవర్ m ఈక్వల్ టు
ఈ దెన్ ఎన్ డివైడ్స్ ఎం అనేసి రాస్తాం. సఫిషియంట్ కండిషన్, వాట్ ఈస్ సఫిషియంట్ కండిషన్? రివర్స్ అనుకుంటాము. లెట్ ఎన్ డివైడ్స్ ఎం. నౌ వీ విల్ ప్రూవ్ దట్. ఏమని ప్రూవ్ చేయాలి? ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. సో సిన్స్ ఎన్ డివైడ్స్ ఎం ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎన్ డివైడ్స్ ఎం అంటే ఏం రాయచ్చమ్మా? ఎం ఈక్వల్ టు ఎన్క్యూ అగునట్లుగా దేర్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ లేదా పాజిటివ్ ఇంటీజర్ క్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి రాయవచ్చు. ఇంకోటి వాట్ ఈజ్ గివెన్? ఏ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు కూడా ఈ కదా, ఇది కూడా తెలుసు మనకి. ఇప్పుడు ఇక్కడ ఎం ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి? ఏం తీసుకున్నాము? ఎం ఈక్వల్ టు ఎన్క్యూ అనేసి తీసేసుకున్నాం. ఎం ఈక్వల్ టు ఎన్క్యూ తీసుకుంటున్నాం అంటే ఏ పవర్ ఎం ఈక్వల్ టు కూడా ఏం రాస్తాము? ఏ పవర్ ఎన్క్యూ అని రాస్తాము. సో ఇక్కడ ఏ పవర్ ఎన్క్యూ అంటే ఏ పవర్ ఎన్ ఇంటూ క్యూ రాస్తాము. ఏ పవర్ ఎన్ ఇంటూ క్యూ అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ కాబట్టి ఈ పవర్ క్యూ. ఈ పవర్ క్యూ ఈక్వల్ టు హౌ మచ్? ఈ. కాబట్టి ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎంత వచ్చింది మా? ఈ వచ్చింది. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇది మనకు కావాల్సినటువంటిది. సో లాస్ట్లో ఏం రాస్తాము? దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్, దెన్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎన్ డివైడ్స్ ఎం అనేసి రాసేస్తాం. ఇది ప్రూఫ్. సో నెక్స్ట్ థీరం కనుక మనం చూస్తే G is a group. A comma B are two elements in a group G. Then AB whole square equal to A square B square if and only if G is an abelian group. Otherwise you can write AB equal to BA. So proof చూసినట్టయితే G is a group, A comma B belongs to G. Now necessary condition. So let ఏం తీసుకుంటాము? AB whole square equal to A square B square. Now we will prove that G is an abelian. Already given G is a group. If G అనేది ఎబిలియన్ కావాలంటే ఇంకా వన్ ప్రాపర్టీ ఎక్స్ట్రా సాటిస్ఫై చేయాలి. వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? ఏబి ఈక్వల్ టు బిఏ. అంటే ఇప్పుడు మనం జస్ట్ ఏబి ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేస్తే అప్పుడు G ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని రాయవచ్చు. సో వాట్ ఈస్ గివెన్? ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏబి హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు మా ఏబి ఇంటూ ఏబి దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ బి. సో ఇక్కడ అగైన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారము ఏ ఇంటూ బిఏ బ్రాకెట్లో పెట్టేసి ఇంటూ బి రాయొచ్చు. హియర్ ఆల్సో వీ కెన్ చేంజ్ బ్రాకెట్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ ఏబి ఇంటూ బి. నెక్స్ట్ ఇక్కడ బోత్ సైడ్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి ఏ క్యాన్సల్. నెక్స్ట్ ఫ్రమ్ రైట్ క్యాన్సిలేషన్ లా బీబీ క్యాన్సల్. నెక్స్ట్ బిఏ ఈక్వల్ టు ఏబి. సో దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు బిఏ వచ్చింది కాబట్టి ఆల్రెడీ G ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్ ఫోర్ G ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ సఫిషియంట్ కండిషన్? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెట్ G be an abelian అని తీసుకొని నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఫర్ ఆల్ ఏబి whole square for all A comma B belongs to G. So since G is an abelian అంటే ఏంటి మనకి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ నుంచి AB ఈక్వల్ టు BA. సో కన్సిడర్ AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB ఇంటూ AB. సో బ్రాకెట్ చేంజ్ చేయొచ్చు బై అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి A ఇంటూ BA ఇంటూ B. సో ఇక్కడ ఆల్రెడీ మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ నుంచి BA ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాము? ఏబి రాయొచ్చు కాబట్టి ఏ ఇంటూ ఏబి ఈక్వల్ టు బి. అగైన్ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఇంటూ బి రాయొచ్చు. నెక్స్ట్ ఏ ఇంటూ ఏ హౌ మచ్? ఏ స్క్వేర్. బి ఇంటూ బి స్క్వేర్. సో ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు G. సో నౌ we proved that what is AB whole square equal to A square B square if and only if G is an abelian అనేసి ప్రూవ్ చేయవచ్చు. నెక్స్ట్ థీరం G is a group if
B inverse A inverse into BA equals E for all A comma B belongs to G, then G is an abelian group. అంటే ఇక్కడ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు G అనేది abelian అని చెప్పవచ్చు. సో ప్రూఫ్ తీసుకున్నట్టయితే G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ గివెన్, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ బిఏ ఈక్వల్ టు ఈ. సో బోత్ సైడ్స్ కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టిప్లై విత్ బి ఇన్ ద లెఫ్ట్ సైడ్. సో బి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ బిఏ. నెక్స్ట్ బిఏ ఈక్వల్ టు ఎంత, బి. నెక్స్ట్ బి ఇంటూ బి ఇన్వర్స్ని బ్రాకెట్లో ఏ ఇన్వర్స్ ఇంటూ బిఏ. నెక్స్ట్ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. ఏబి ఇన్వర్స్ బి ఇంటూ ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఇక్కడ ఈతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ బిఏ ఈక్వల్ టు బి. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బి బిఏ. సో ఇది మనకి వచ్చింది. అగైన్ అసోసియేటివ్ ప్రాపర్టీ నుంచి ఏం రాయొచ్చుమా, బ్రాకెట్ చేంజ్ చేసేస్తున్నాం. ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ కాబట్టి లాస్ట్కి ఏమొచ్చింది మనకి, ఏ ఇన్వర్స్ బిఏ ఈక్వల్ టు బి వచ్చింది. బోత్ సైడ్స్ కూడా ఏతోని మల్టిప్లై చేస్తే మనకి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బిఏ ఈక్వల్ టు ఏబి అని వచ్చింది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఇంటూ బిఏ ఈక్వల్ టు ఏబి అనేసి వచ్చింది. సో ఇక్కడ బిఏ ఈక్వల్ టు ఎంత, ఏబి అవుతుంది. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు బిఏ. దేర్ ఫోర్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అనేసి చెప్పవచ్చు. సో ఏం ప్రూవ్ చేసాం మనము, ఏ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బిఏ ఈక్వల్ టు ఈ, దెన్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. దిస్ ఈజ్ ద one more theorem. So these are all elementary properties of a group. Thank you.